శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్లో ఉండే కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. సో ఫస్ట్ అసలు ఎవరైనా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్తో బాధపడుతున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఉంది, అది మళ్ళీ కొంతమందిలో ఏమైందంటే కొన్నిసార్లు సెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపే చేస్తారు. అంటే 10లో ఒక 5 సార్లు సెక్స్లో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ సెక్స్ చేస్తారు. అలా కాకుండా ఒక 5 సార్లు మట్టికి సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో అది కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అది కూడా సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దానికి రీజన్ ఏంటి? సో అసలు ఏ కారణం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అండ్ అది ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, మీరు సెక్షువల్గా కలిసినప్పుడు ఎన్నిసార్లు హ్యాపీగా సెక్స్ చేయగలుగుతున్నారు, ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇవన్నీ తెలిస్తేనే మనము ఈ ట్రీట్మెంట్కి కరెక్ట్గా సొల్యూషన్ చెప్పగలము. అంతేగాని జస్ట్ ఏదో మాకు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయండి అని అంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ చేసేది కాదు. ఫస్ట్ దానికి ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, దానికి గల కారణం ఏమిటి, అండ్ మీరు సెక్షువల్గా యాక్టివ్ అయినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా ఈ ప్రాబ్లము, మీరు సెక్షువల్గా కలిసిన ప్రతిసారి ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారా లేకపోతే కొన్నిసార్లు బాగానే ఉండి కొన్నిసార్లు ఎదుర్కొంటున్నారా, షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే ఈ డయాబెటీస్ అంటే సెక్షువల్గా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉందా, ముఖ్యంగా మాస్టర్బేషన్ హస్తప్రయోగం అలవాటు, ఈ పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ అలవాటు ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకుంటే మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలం. ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారో డెఫినెట్గా మీ ప్రాబ్లంకి రీజన్ తెలుసుకొని దానికి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటి, అది ఏ టైప్ ఉంది, అది ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనా సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనా, దానికి కారణం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. డెఫినెట్గా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సెక్స్లో మీ టైం గ్యారంటీగా పెరిగిద్ది. థ్యాంక్ యూ.